హలో గైస్, నా పేరు విజు. మీరు చూస్తున్నారు విజు రాక్ మూవీ రివ్యూస్. రివ్యూ ఆఫ్ ద మూవీ గామి, యాక్టెడ్ బై విశ్వక్ సేన్ గారు అండ్ చాందీ చౌదరి గారు, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై విద్యాధర్ కగిట గారు. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours 28 minutes. అండ్ మీ అందరికి కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుడు మీరు చల్లగా కాపాడాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇంకా గామి మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే ఓకే, బాగుందండి. మూవీ స్టార్ట్ అయితే ఒక మెయిన్ పార్ట్ రావడానికి 30 to 40 minutes పట్టింది. అలాగే ఈ మూవీలో అయితే 3 stories ఉంటాయి, రన్ అవుతూ ఉంటాయి ప్యారలర్ గా. అది ఒక పాప్ స్టోరీ ఉంటుంది అండ్ రీసెర్చ్ ల్యాబ్ లో ఒక అబ్బాయి స్టోరీ ఉంటుంది, అండ్ అలాగే విశ్వక్ సేన్ గారికి ఉంటుంది. సో కొంచెం అంటే మనం మూవీ చూస్తే మనకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, అంటే మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేలా ఉంటుంది అనమాట. సో ఒక సీన్ నుంచి అలాగే వేరే సీన్ కి వెళ్ళిపోయిన టర్న్ అయినట్టు ఉంటుంది, సెకండ్ థర్డ్ సీన్. సో అలాగే అంటారు. సో ప్యారల్ గా ఈ 3 stories కూడా చూపిస్తూ ఉంటారు మనకి. సో హీరోకి ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి జర్నీ ఏదైతే ఉంటుందో అదైతే చాలా చాలా చక్కగా ప్రజెంట్ చేస్తారు. ఆ ఇమోషనల్ స్టోరీని చాలా బాగా తీసుకెళ్లారు అని చెప్పొచ్చు. దీంట్లో కొంచెం తగ్గినట్టు అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. అండ్ మూవీ స్టార్టింగ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, సో అంతగా నాకు ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఇంకా కొంచెం బాగా ప్లాన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. సో మూవీలో కొన్ని షార్ట్ ఉంటాయి, అవి కూడా నెక్స్ట్ లెవెల్ అబ్బా. హిమాలయన్ విజువల్స్ కానీ, ఆ లైన్స్ విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, సో ఒక రీసెర్చ్ ల్యాబ్ ఉంటుంది విజువల్స్ కానీ, అవి అన్ని విజువల్స్ కానీ, ఒక టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా చాలా విజువల్ అంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనిపించాయి. ఆల్రెడీ ట్రైలర్ మనం చూపించినట్టే ఇలానే చూపించారు ఇక్కడ కూడా మూవీలో. సో లో బడ్జెట్ లో కూడా ఇంత బాగా ప్లాన్ చేసుకోవాలంటే నిజంగానే మనం డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయవలసిందే. నిజంగానే సూపర్ అసలు. సో బీజిఎం కూడా విజువల్స్ తగ్గట్టు ఇచ్చారు, నో డౌట్ అసలు. అదే కొన్ని దగ్గర తగ్గినట్టు అనిపించింది, అది వేరే విషయం అనుకోండి. సో విశ్వక్ సేన్ గారు అయితే ఆ కాస్ట్యూమ్ మీద ఉంది కదా, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారండి. చాలా డిఫరెంట్ గా కనిపించారు. ఆయన పర్ఫార్మెన్స్ కానీ కావచ్చు, చాలా బాగా చేశారు. ఆయన ఒక సీన్ షార్ట్ లో రియాక్ట్ అవుతారు, అదైతే నిజంగా గూస్ బంప్స్ అసలు చెప్పొచ్చు, నెక్స్ట్ లెవెల్. ఎవరైతే ఈ మూవీ చూసుంటారో వాళ్ళకైతే అర్థం అవుతుంది క్లియర్ గా. అండ్ నేను చెప్పాను కదా, ఆ 3 stories వెళ్తున్నప్పుడు ఏదో జరుగుతుంది అనిపిస్తుంది మనకి. ఆ దగ్గరికి తీసుకొస్తారు, మళ్ళీ స్టాప్ చేసి వేరే సీన్ లో వెళ్ళిపోతాడు. మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ టైంలో అయ్యో ఫినిష్ చేస్తుంటే బాగుండేది కదా, నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోయారు. అసలు ఆ టైంలో మనకి కొంచెం కోపంగా, ఐ మీన్ ఇరిటేషన్ గా, కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఏంటో బాబు ఏం చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది ఒకసారి అయితే. అట్లే మా పక్కన ఉన్న 3-4 ఆడియన్స్ అయితే కామెంట్స్ మళ్ళీ పాస్ చేస్తారంటే నవ్వు అసలు నవ్వు ఆపుకోలేకపోయినా, అలా నవ్వు వచ్చింది. సో మనకి ఇలాగా అంటే బాగా స్టోరీలో అంటే ఇన్వాల్వ్ చేయడానికి ఇలా చేసి ఉంటారని మేబీ అనుకుంటున్నాను, అవ్వచ్చు. స్టోరీలో ఉన్న కాన్సెప్ట్ కూడా ఇదే కదా. సో ఒక్కొక్కసారి క్లమ్జీగా చేస్తారేమో అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది, చిరాగ్గా ఉంటుంటుంది అని చెప్తున్నాను కదా. సో ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళడానికి మీరు చెప్పిన 30 to 40 minutes పడుతుంది మెయిన్ ప్లాట్ లో రావడానికి. అంతా కూడా అలా వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ లో కొంచెం స్లో అయినట్టు, కొంచెం లాగ్ అయినట్టు ఫీల్ వస్తుంది. ఆ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది, చాలా అంటే మనకి చక్కగా తీసుకెళ్తారు. ఏవైతే ఫ్లాష్ బ్యాక్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి కొంచెం అర్థమయ్యేలా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ లో ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తారు కదా లాస్ట్ లోన, అదైతే కరెక్ట్ చేసిన విధానం అది చాలా బాగా అనిపించింది. అదే స్క్రీన్ ప్లే కొంచెం కరెక్ట్ గా అయ్యి కొంచెం హైక్ కొంచెం ఉంటే మూవీ అయితే వేరే లెవెల్ గా ఉండేది. అండ్ కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఆ మూవీ అయితే చాలా లేట్ గా రిలీజ్ చేశారు కదా. అసలు మూవీకి ఇప్పటికంటే చాలా ముందే రావాల్సిందే. అది మూవీ రావడానికి 6 years పట్టేది. సో అది పాయింట్. సో ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక హైప్ ఇస్తారు, అదైతే సూపర్ ఉంటుందండి. విజువల్స్ అన్ని కూడా రియలిస్టిక్ అనిపిస్తాయి. హీరోయిన్ పార్ట్ ఏదో ఉండదు, అది కూడా చాలా బాగానే ఉంటుంది, అది బాగా చేస్తారు. అండ్ వాళ్ళిద్దరికి జర్నీ ఏదో ఉంటుంది, వాళ్ళు పడే కష్టాలు ఏదో ఉంటాయి, అవి కూడా చాలా చక్కగా పంటారు, ఎస్టాబ్లిష్ చేస్తారు డైరెక్టర్ గారు. అండ్ నిజంగా ఐస్ హిమాలయ ఏదో ఐస్ తో ఉంటాయి కదా మొత్తం, వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ జర్నీ ఉంటుంది, వాళ్ళది చాలా చక్కగా మనకి ప్రజెంట్ చేశారు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంటే అది రియలిస్టిక్ గా అనిపించింది. నిజంగా వాళ్ళ ఐస్ దాంట్లోనే ఉన్నారేమో అనిపిస్తుంది, ఆ హిమాలయ మధ్యలో ఉంటారు, నిజంగా అలాగే అనిపిస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ అయితే మనకి వస్తుంటది. ఆ ఐస్ స్ట్రక్చర్ కానీ, ఐస్ బోర్డ్ కానీ, అవన్నీ కూడా చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. ఇలాంటి మూవీ రెగ్యులర్ రావండి, ఇప్పుడు రేర్ గా వస్తాయి తప్ప.
సో ఎవరైతే మూవీ చూసి ఉంటారు కదా వాళ్ళకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే బాగుంది. ఇది కొన్ని నెగిటివ్ పాయింట్ లేకపోయి ఉంటే మూవీ అయితే ఇంకా బాగుండేది అనేది నా ఒపీనియన్. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే విశ్వక్ సేన్ గారు బెస్ట్ ఇచ్చారండి చెప్పవచ్చు. ఆయన మూవీలో ది బెస్ట్ అనిపించి బాగా చేస్తారు. ఆయన పర్ఫార్మెన్స్ 100% జస్ట్గా చేశారు. నిజంగా చెప్పాలంటే చాలా బాగా చేశారు. అండ్ చాందీ చౌదరి గారు ఆవిడకి తగ్గట్టు క్యారెక్టర్ చాలా బాగా చేస్తారు. అండ్ ఆ మూవీలో ఉన్న పాప కానీ, ఆ పాపల మదర్ కానీ, అండ్ రీసెర్చ్ లో ఉన్న ఆ అబ్బాయి కానీ, ఎవరైతే ఆ జైల్లో ఉంటారో నా అబ్బాయి కష్టాలు పడుతున్న అబ్బాయి కానీ వాళ్ళు అందరూ కూడా బాగానే చేస్తారు. మిగతా ఆర్టిస్టులు వాళ్ళకి బాగా ఎఫర్ట్ ఇచ్చారు. అది డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. క్లియర్ గా తెలుస్తుంది మనకి. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మూవీ అయితే మనకి రిలీజ్ చేసి మన ముందుకైతే ప్రజెంట్ చేయడం చేశారు. సో మంచి కంటెంట్ చెప్పుకోవచ్చు. అలాగే సో ఎంత నిజంగా మనం డైరెక్టర్ గా అప్రిషియేట్ చేయవలసిందే. సో విజువల్ ఎఫెక్ట్ కానీ, క్వాలిటీ పరంగా కానీ, రియలిస్టిక్ కానీ, సో అన్నీ కూడా చాలా చక్కగా చూపించారు. అదైతే అవసరం అని చెప్పవచ్చు. అంత తక్కువ బడ్జెట్ లో ఇంత బాగా ప్లాన్ చేసుకున్న రియల్ గా అండి చాలా బాగా అనిపించింది. కొన్ని పాయింట్స్ తీసుకున్నారు. అది చాలా కొన్ని అయితే మైనస్ పాయింట్స్ ఉన్నాయి కాదన్ను. అవి కానీ కరెక్ట్ గా చేస్తుంటే మూవీ అయితే ఇంకో వేరే లెవెల్లో ఉండేదండి. సో లేట్ గా మూవీ వచ్చినా, లేటెస్ట్ గా వచ్చినా చెప్పొచ్చు. సో నిజంగానే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సాంగ్స్ పెద్దగా ఏం అనిపించదండి. ఏదో ఉన్నాయంటే ఉండేలా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించిందండి. కొన్ని సీన్ దగ్గర చాలా హైప్ ఇచ్చింది. కొన్ని సీన్ దగ్గర సైలెంట్ అయిపోయింది. అంటే కొన్ని సీన్ సైలెంట్ చేస్తారు. అక్కడ కానీ బీజిఎం అక్కడ కరెక్ట్ పడి ఉంటే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. సో నేను ఇచ్చిన ఈ మూవీకి అయితే రేటింగ్ అయితే 3.8 out of 5. సో దట్స్ ఇస్ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ నా ఫర్దర్ రివ్యూ మిస్ అవ్వడం చూడవచ్చు. అంటే చాలా మంది చూస్తారు కానీ ఎవరికో సబ్స్క్రైబ్ చేయొచ్చు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో అలాగే నా సెకండ్ ఛానల్ విజయ్ రాక్ స్టార్ వ్లాగ్స్ కూడా అక్కడ కూడా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సపోర్ట్ చేస్తుండండి. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ జై హింద్.